లో బీపీ అని హై బీపీ రెండు ఉంటాయి కదా, ఈ రెండింటిని ఎలా చూడాలి, ఏది ఎక్కువ డేంజరస్? మనం వాడుకలో ఎక్కువగా మనం చూసేదండి హై బీపీ. సో మనం లో అని చాలాసార్లు అనుకునేది నార్మల్ బీపీనే ఉంటుంది. ఏంటంటే లో బీపీ ఉన్నప్పుడు యూజువల్గా మనకి వెంటనే తెలిసిపోతుంది. కళ్ళు తిరగడం కానీ, ఇలా తూలిపోయినట్టు అనిపించడం కానీ, చెమటలు పట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో లో బీపీ అనేది మనం ఇంట్లో మేనేజ్ చేసుకోగలిగే విషయం కాదు, దానికి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వేరాస్ హై బీపీ మనకి చాలాసార్లు తెలియకపోవచ్చు. అంటే కొంతమందికి తల దిమ్ముగా ఉండడం కానీ, తలనొప్పిగా కానీ అలా తెలుస్తుంది. బట్ చాలామందికి బాగా ఎక్కువ అయ్యేంత వరకు, లేదంటే వాళ్ళు ఏదో వేరే సమస్య కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది బయటపడే వరకు చాలామందికి తెలియదు. ఇంకా ఈ మధ్య కాలంలో అందరికీ అది రొటీన్గా మనం చూసుకోవాలి, మనం మానిటర్ చేసుకోవాలి అన్న ఒక అవేర్నెస్ ఈ మధ్య పెరుగుతోంది కాబట్టి చాలామంది చూసుకుంటున్నారు. ఇదివరకు కాలంలో అయితే చాలా వరకు వేరే సమస్య కోసం వెళ్ళేదాకా బీపీ ఉందన్న సంగతి తెలిసేది కాదు. లో బీపీ హై బీపీ ఏది డేంజరస్? లో బీపీ అనేది బేసిక్గా చాలా అంటే ప్రాణహాని కలిగించగలిగిన స్థితి అండి. అంటే ఇప్పుడు మనకి ఉండుండి లో బీపీ అయిపోతే అది చాలా అంటే అది అసలు మనం తట్టుకునేలాగా ఉండదు. ఇప్పుడు మనం హై బీపీ అంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఇంట్లో ఉంటాం. లో బీపీ అనేది అలా ఉండదు. ఆన్ ది అదర్ హ్యాండ్ హై బీపీ కూడా మనకి మరీ హైగా వెళ్ళిపోతే బ్రెయిన్ స్ట్రోక్ అవి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెండు డేంజరస్సే, ఒకటి డేంజరస్ కాదని మనం చెప్పలేము. రెండు వేటికవి డేంజరస్సే. కంపారిటివ్లీ లో బీపీ ఈజ్ మోర్ డేంజరస్ అన్నారా? లో బీపీ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. అదే ఎమర్జెన్సీ అంటే ఆ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. హై బీపీ కూడా అంటే ఎక్స్ట్రీమ్లీ హై బీపీ కూడా మెడికల్ ఎమర్జెన్సీ. అంటే కంపారిటివ్గా లో బీపీ మోర్ డేంజరస్ అనాలా మన మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో? ఈ అవకాశం తీసుకొని నేను క్లారిఫై చేయాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది నాకు లో బీపీ అంటూ ఉంటారు. అది యాక్చువల్గా లో కాదు. అంటే మనం 120కి తక్కువ ఏదైనా మనం లో అని మనం అనుకుంటాము, కానీ మామూలుగా 90 నుండి 120 దాకా చాలామందికి ఆ మధ్యలో ఉంటుంది. కాబట్టి 120 ఉండాలి, నాకు 100 ఉందంటే నాకు లో బీపీ అని అనుకోవటానికి లేదు, అది మామూలు బీపీనే. అంటే మామూలుగా 120/80 అని అంటారు కదా. కాకపోతే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులు మెషిన్స్ కాదు కాబట్టి ఒక ఫిక్స్డ్ వాల్యూ అనే నార్మల్ అని మనం అనుకోలేము. అంటే 120 అంటే నార్మల్, 122 అంటే ఎక్కువ, అలా అంటే అలా ఉండదు. ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు 90 నుండి 140 దాకా ఒక్కొక్కరికి ఒక్కొక్క నార్మల్ బీపీ ఉండొచ్చు. సో ఒక్కొక్కరి బీపీ కూడా ఇప్పుడు 100 నాకు నార్మల్ అయితే మీకు నార్మల్ అవ్వకపోవచ్చు. సో ఎవరి నార్మల్ బీపీ అనేది కూడా కొంత వేరియేషన్ ఉంటుంది.